సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశం 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో ముందుతరం ఆలోచనలతోటి, అలాగే వచ్చే 25 సంవత్సరాల్లో ప్రపంచ పటంలోనే అన్ని పారామీటర్స్లో కూడాను దేశాన్ని ముందు నడిపించాలి అనే విధంగా ఒక మంచి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు వెళ్తా ఉంది. ఆ కార్యక్రమాల్లో మీరు చూస్తే ప్రతి విషయంలో కూడాను ఒక క్లియర్ విజన్, ఒక స్ట్రాటజీ, ఒక క్లియర్ డెలివరబుల్స్ పెట్టుకుంటా వ్యవసాయాన్ని ఏ విధంగా ఈ వచ్చే 25 సంవత్సరాల్లో, అంటే 100 సంవత్సరాలకి మనకి ఇండియా ఇండిపెండెన్స్కి ఏ విధంగా వ్యవసాయంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పరిశ్రమల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మౌలిక వసతుల్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి, అలాగే సేవా రంగంలో ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పెద్ద ఆలోచన తీసుకొని దానికి అనుగుణంగా ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి $4 ట్రిలియన్ ఎకానమీ $30 ట్రిలియన్ ఎకానమీగా నడిపించే దానికోసం అడుగులు వేస్తూ ఉన్నాం. దీంట్లో మరీ ముఖ్యంగా మౌలిక వసతుల కోసం వచ్చే 25 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టాలి అనేది కూడా క్లియర్ విజన్ రాసుకొచ్చేసారు. నీతి ఆయోగ్ ద్వారా వీటన్నింటినీ కూడాను ఏ సంవత్సరం ఆ సంవత్సరం, అలాగే ప్రతి 5 సంవత్సరాలకి మనం చేయాల్సినటువంటి ప్లాన్స్ అన్నింటినీ కూడాను బడ్జెట్ రూపేణ ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా నీతి ఆయోగ్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఇందులో మరీ ముఖ్యంగా మౌలిక వసతుల కోసం, అందులో మరీ ముఖ్యంగా రైల్వేస్ కోసం ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాంని ఈరోజు ఆవిష్కరించుకోవడం, అందులో మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక మంచి పొజిషన్ తీసుకురావడం, ఆ ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా లాంచ్ చేయడం, ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా కొన్ని ప్రాజెక్టులు అన్నింటినీ కూడాను ఇనాగరేట్ చేసుకోవడమే కాకుండా ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడాను ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరుగుతాం. ఇలాగా చెప్పినట్టు అమృత భారత్ రైల్వే స్టేషన్స్ గురించి, వాటన్నిటి గురించి వాటి ఉద్దేశాలు, అందులో ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చెప్పి ఉన్నారు. సో దానికి తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడాను అన్ని విధాలా కూడాను ఆ ఇన్వాల్వ్మెంట్స్ వాళ్ళకి ఏమేమి కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడాను అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడాను స్టేట్ మొత్తానికి సంబంధించినటువంటి, మనకి రైల్వేస్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ కావాలో అవన్నీ కూడాను మనం సెంట్రల్ గవర్నమెంట్కి చేర్చడం జరిగింది. వాటిలో కూడా చాలా వరకు అన్నింటినీ కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రీ చేయడం, రైల్వే బోర్డులో కూడాను శాంక్షన్స్ తీసుకోవడం, వాటన్నిటి తీసుకొని వచ్చి ఎప్పటికప్పుడు వాటిని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవడం, మళ్ళీ కొత్త ఎక్కడెక్కడైతే ఎస్పెషల్లీ ఆర్యూటీస్, ఆర్ఓటీస్ వాటన్నిటిని తీసుకొచ్చి ప్లాన్ చేసుకోవడం. తర్వాత మరీ ముఖ్యంగా వచ్చే 10 సంవత్సరాల్లో హై స్పీడ్ ట్రైన్స్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనే దాంతో ఒక ప్రణాళికతో నిన్న నేను చూస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారు కూడా ఆయన ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాడు. ఈ వచ్చే రోజుల్లో ఈ హై స్పీడ్ ట్రైన్స్కి మనకి వేరే దేశాల అవసరం లేదు, ఖచ్చితంగా మనమే చేసుకోగలం, కంప్లీట్గా ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ తోటే వీటన్నింటినీ కూడాను చేసుకునే విధంగా చేస్తామనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మెయిన్గా మనం గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూసుకుంటే దాదాపు 15.8 crores తోటి ఇదంతా ఇంటిగ్రేటెడ్ రైల్వే సెంటర్గా, మల్టీ మోడల్ కనెక్టివిటీ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దే విధంగా మొత్తం ప్లానింగ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ అన్నీ కూడాను నేను అనుకుంటాను నెక్స్ట్ 1 years కంప్లీట్ అయిపోతాయి. అయిన తర్వాత మొత్తం
కానివ్వండి, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్లో వచ్చేటటువంటి ఆర్టీసీ ఆర్ఓటీసీ అలాగే మొత్తం మళ్ళీ మనకు కూడా ఇంకా అదర్ స్టేషన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తం కూడా చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కలిపి ఒక చక్కటి ఫ్యూచర్కి రైల్వేస్ మన ఇండియన్ రైల్వేస్ వచ్చేసి ప్రపంచంలోనే ఒక పెద్ద ఆస్తిగా, ఒక పెద్ద మోడల్గా ఉండే విధంగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అశ్విని వైష్ణవ్ గారు, అలాగే గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడాను ఆలోచనలో తీసుకొని చక్కగా అన్ని ఇంటిగ్రేటెడ్ అవుట్లుక్లో మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనిచేసి పెడతా ఉంది. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జరపబడటం, దానికి ఇక్కడ మనందరూ రావడం, నన్ను కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం, ఈ మంచి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అలాగే ఏదైతే ప్రధానమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయో ఈ 25 సంవత్సరాల్లో మన దేశాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరం కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ